హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, మనకు ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, అతి ముఖ్యంగా ఆర్పిఎఫ్లో కావచ్చు, వేరే ఏ ఇతరత్ర జనరల్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక సబ్జెక్ట్ ఉన్న ఏ ఎగ్జామ్స్ అయినా కావచ్చండి, మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క రిలేటెడ్ పర్సన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా బిట్స్ అనేది మనకు పడుతూ ఉంటాయండి. ఈ స్టాటిక్ జీకేలో భాగంగా ఈ క్లాస్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి. దయచేసి ప్రతి ఒక్కరు కంప్లీట్గా కావాలంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. దీని యొక్క పీడిఎఫ్ కూడా మనము మన సైనిక యాప్లో అనేది 100% మనకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో 100% దీంట్లో నుంచి క్వశ్చన్స్ మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ఏ ప్రీవియస్ ఎగ్జామ్లో అయినా చెక్ చేసుకోండి. ఎక్కువగా క్వశ్చన్స్ అనేది ఇక్కడ నుంచి కూడా మీకు పడుతూనే ఉంటాయి. చిన్న టాపిక్, చిన్న క్లాస్ అండి. హార్డ్లీ ఒక 35 to 40 minutes ఉంటుంది. ఎక్సలెంట్గా క్వశ్చన్స్ అనేది గ్యారంటీగా వస్తాయి. మీరు క్లాస్ విని నోట్స్ మెయింటైన్ చేసుకోవడం, లేదా ఆ పీడిఎఫ్ తీసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారంటే 90% ఛాన్సెస్ ఉన్నాయి మీ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా దీంట్లోంచి వస్తుంది అనమాట. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉందో వాటిల్లో రెగ్యులర్గా అడిగే టాపిక్స్లోంచి ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట వస్తూ ఉంటాయి. రైట్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఎక్కువ లేట్ చేయకుండా చూడండి. స్టాటిక్ జీకేలో భాగంగా మ్యూజిక్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పర్సన్స్ రిలేటెడ్, ఏ మ్యూజిక్ ఎవరు, ఏ వాయిద్యం ఎవరు వాయిస్తారు అనే కాన్సెప్టే ఇది. అంతకంటే ఎక్కువ లేదు. కొంత ఎక్కువ మంది పేర్లు వస్తాయండి. కాస్త మీరు రిలేట్ చేసి చదువుకునేదానికి, గుర్తుంచుకునేదానికి ప్రయత్నించండి. మార్క్స్ రావాలి, జాబ్ రావాలి అంటే. సరే, చూద్దాం మనం ఇక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటి యొక్క పర్సన్స్ ఎవరెవరు ఆ ఇన్స్ట్రుమెంట్స్ను వాయిస్తారు అనేది. రైట్. సో ఇది ఓవరాల్గా మనం ఒక థంబ్నెయిల్ లా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దామండి. రైట్. సో ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మనం ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరు ఎలాంటి మ్యూజిక్స్ను అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేస్తారనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది అనమాట. సో ఆ లిస్ట్ ప్రకారం మనం చూద్దామండి అసలు ఎవరు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు అనేసి. రైట్. సో సరే, మరి చూద్దాం. ఇక్కడ సంగీత వాయిద్యం పిల్లన గ్రోవి అంటే తెలుసు కదా. పిల్లన గ్రోవి శ్రీకృష్ణుడు, ఇలాంటి ఫ్లూట్. రైట్. సో ఆ పిల్లను గోవి వాయించే వాళ్ళు ఎవరు అంటే చాలా చాలా ఫేమస్ అండి. చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతాడు. హరిప్రసాద్ చౌరాసియా అని, ఈయన చాలా ఫేమస్. పిల్లను గ్రోవి వాయిస్తుంటాడు అనమాట. రైట్. తర్వాత మనం స్లైడ్స్లో కూడా చూద్దాం. ఫొటోస్తో పాటు స్లైడ్ క్రియేట్ చేసామన్నమాట ఈ క్లాస్ కోసం. ఆ స్లైడ్స్లో కూడా చూద్దాము. పిల్లను గ్రోవి వచ్చేసి మనకు హరిప్రసాద్ చౌరాసియా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో పన్నాలాల్ ఘోష్, ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. ఇక ఇతని గురించి అంత ఇంపార్టెంట్ చెప్పుకోకపోయినా వీళ్ళిద్దరు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. పన్నాలాల్ ఘోష్ అండ్ హరిప్రసాద్ చౌరాసియా అనమాట. ఈయనైతే ఇంకా అల్టిమేట్ అనమాట. ఖచ్చితంగా హరిప్రసాద్ చౌరాసియా అంటే ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు అనే అర్థం. రైట్. సో ఇంతకు మీలల్లో ఎవరన్నా ఫ్లూట్ వాయించడం తెలుసా, నేర్చుకున్నారా? రైట్. చూడండి. సరే, నెక్స్ట్ చూద్దాం. సో ఇది మనకు వాయిలిన్ అనమాట. వాయిలిన్ గా మనం చెప్పుకోవచ్చు. రైట్. వాయిలిన్ గా చెప్పుకోవచ్చు. ఈ వాయిలిన్ వచ్చేసి మనకు కామన్ గా ఈ టిహెచ్ వినాయకరం, ఇతను ఈఎం సుబ్రహ్మణ్యం చాలా ఫేమస్ వీళ్ళు. ఈవి సుబ్రహ్మణ్యం. రైట్. సో ఈ వయలిన్ ఎవరు ప్లే చేస్తారనేది కూడా సమ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడు. మాక్సిమం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లే ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పర్సన్స్ అనమాట, గుర్తుంచుకోవాలి. తంబూరా అనేది ఒక ఇన్స్ట్రుమెంటల్ వాయిద్యం అనమాట. ఇది ఎవరు వాయిస్తారు అంటే బ్రజ్భూషణ్ కాబ్రా అనమాట. మనం గుర్తుపెట్టుకోవాల్సింది బ్రజ్భూషణ్. ఈయన చాలా చాలా ఫేమస్. తంబూరా వాయిస్తాడండి, తంబూరా. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. ఇది ఏమంత ఇంపార్టెంట్ కాదు, కర్తాల్ అనేది. రైట్. సో మాండోలిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ అనే అతను ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ను ప్లే చేస్తాడంట. చూడండి. సో దీని తర్వాత వచ్చేసి క్లాస్ బోరింగ్ గా ఉండొచ్చు, కానీ మార్కులు రావాలంటే ఇవే వినాలి, అది మనం గుర్తుంచుకుందాం. రైట్. సరే, మరి నెక్స్ట్ ఏముందబ్బా, మోహన వీణ అంటబ్బా. మోహన వీణ ఎవరు వాయిస్తారా బాబు అంటే ఈ మోహన వీణ మనకు పండిత్ విశ్వమోహన్ భట్. అంటే ఈ మోహన్ వీణ కనుక్కున్నది కూడా ఈయనంట. రైట్. ఆయన కనుక్కోకపోయిందంటే మనం ఈ బిట్టు చదివి ఉండేవాళ్ళం కాదు, ఒక 2 సెకండ్లు మిగిలి ఉండేటి. కానీ కనుక్కున్నాడు, చదవాలా, ఏం చేస్తాం, తప్పదు. రైట్. మోహన్ వీణ వాయించేది ఎవరు? పండిత్ విశ్వమోహన్ భట్. సరే, మరి మృదంగం ఎవరు వాయిస్తారండి? మృదంగం. రైట్. సో కేవి ప్రసాద్ అంట, ఎస్వి రాజారావు అంట. రైట్. సో శివరామన్ అంట, ఉమలయపురం శివరామన్. రైట్. ఇది తిరువారూర్ వైద్యనాథ్. ఇవి చాలా ఫేమస్ అండి. వీళ్ళందరూ ఫేమస్ పర్సనాలిటీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో.
మాకు గుర్తులేమే గుర్తు పెట్టుకోలేమే అంటే ఇంకా పోతారు అంతే, ఏముండదు, జాబులు రావు. సో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా నీట్గా క్లాస్ అనేది రెడీ చేసి మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ప్రాపర్గా మీరు ఈ క్లాసు వినాలి, నోట్ చేసుకోవాలి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. పీడిఎఫ్ అనేది మీకు ₹1 కోర్స్ ఉంటుంది. అది కామన్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందులో నేను పీడిఎఫ్ కూడా ఉంచడం జరుగుతుంది. దయచేసి డౌన్లోడ్ చేసుకోండి. రైట్. సరే, మరి నాదస్వరం లేదా నాగస్వరం ఊపుతాంటారు కదా, అట్లా ఈ నాగస్వరం ఎవరు ఊపుతారంటే రాజారత్నం పిల్లై నాగరత్నం. పిల్ల పాములను కంట్రోల్ చేసేదానికి నాగరత్నం ఊపుతాడు. పిల్ల పాములు అని గుర్తుపెట్టుకోండి. రైట్. సో అలా ఈ నాగరత్నం మీరు చాలా మంది చూసింటారు పల్లెల్లో. అంటే ఈ నాగు పాములను వాటిని ముందు ఊపుతా అంటారు కదా, అదే ఇది మనకి నాగస్వరం అనమాట. రైట్. సరే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. పక్వాజ్ అంట. ఇది మనకి హిందీలో ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారో అంత క్లారిటీ లేదు. సరే, వదిలిపెడదాం. రుద్రవీణ గురించి మాట్లాడదామండి. చాలా చాలా ఫేమస్ అండి రుద్రవీణ. రైట్. సో ఇది అసద్ అలీ ఖాన్. ఇది చాలా ఇంపార్టెంట్. రుద్రవీణ ఎవరు వాయిస్తారంటే అసద్ అలీ ఖాన్. బై ది వే, రుద్రవీణ సినిమా వచ్చింది కదా, రైట్, చిరంజీవి. రైట్. రుద్రవీణ సినిమాలో పాటలు ఉంటాయి, మామూలు ఉండవరా అబ్బా. ఇప్పుడు కూడా వింటానే ఉంటాం రుద్రవీణలో పాటలు. రైట్. ఆ రుద్రవీణ క్రియేట్ చేసింది ఎవరు అంటే మనకు అసద్ అలీ ఖాన్. ఈజీ ఆ వాయిచ్చే పర్సన్ అనమాట అసద్ అలీ ఖాన్. అంటే సార్ చాలా మంది మా ఊర్లో కూడా వాయిస్తారు కదా సార్, ఏమో ఆయన ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ద మోస్ట్ ఫేమస్. ఎంతో కష్టపడ్డాడు మీలాగే. మీరు SSC/GD ఎగ్జామ్లో జాబ్ కొట్టేదానికి కష్టపడుతున్నారు. ఆయన ఆ ఇన్స్ట్రుమెంట్ని ఎలా బాగా వాయిస్తే నేను ఫేమస్ అవుతానని కష్టపడుతున్నాడు అనమాట. రైట్. సో ఆ కష్టాలు, వాళ్ళ కష్టాలు మనం చెప్పుకుంటున్నాము, కానీ మీ కష్టాలు ఎవరు చెప్పుకోవాలి? ఎవరో ఒకరు చెప్పుకోవాలి. అరే ఆయన కష్టపడ్డారా, SSC/GD జాబ్ కొట్టినాడు అని మీ ఊర్లో చెప్పుకోవాలి, ఇంకెవరో చెప్పుకోవడం కాదు. మీ ఊర్లో చెప్పుకుంటేనే మీరు ఇంకొక 2 సంవత్సరాలు మీ పేరెంట్స్గా ఎక్కువ బతుకుతారు. రైట్. సో ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆ విధంగా ఉంటుంది. గుర్తుంచుకోవాలి. టైం కింద మీరు కరెక్ట్గా కేటాయించి మేనేజ్ చేసుకోగలిగిపోతే మంచి హైట్స్కి వెళ్ళిపోతారమ్మా. 20-25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 18 నుంచి 26 సంవత్సరాల్లో యువతకు ఏమైనా మేము చేయగలము అనే ఒక దమ్ము, ధైర్యము అన్నీ ఉంటాయి. కానీ చేసేదానికి ఇంప్లిమెంటేషన్లో అక్కడే ఉండిపోతారనమాట. ఫస్ట్ స్టెప్ కూడా 90% ఎక్కరు. ఎందుకంటే కష్టపడాలని ఆలోచన పిల్లోళ్ళకి ఇవాళ జనరేషన్లో లేదనమాట. అదే కష్టపడ్డవాడు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాడు. రైట్. గుర్తుంచుకోవాలా. స్టెప్స్ ఎక్కాలి అంటే స్టెప్స్ ఎక్కాలి, అంతేగాని లిఫ్ట్ చూసుకుంటా ఇంకా కట్టలేని లిఫ్ట్. ఇవాళ రోజుల్లో లిఫ్ట్ కట్టలేదు, కానీ నేను లిఫ్ట్ కట్టిన తర్వాత ఎక్కుతా అంటే పప్పులు ఉడకవు అక్కడ. అది గుర్తుంచుకోండి. కష్టపడండి బాయ్స్. రైట్. నెక్స్ట్ చూద్దాం. సరే, సారంగి. ఇది ఒక ఫేమస్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, సారంగి అనేది. రైట్. ఈ సారంగిని ఎవరు చేస్తారా అంటే షకూర్ ఖాన్. రైట్. పండిత్ రామ్ నారాయణ్ చాలా ఫేమస్. పండిత్ రామ్ నాయర్. రైట్. సో ఈయన సుల్తాన్ ఖాన్, వీళ్ళు ఫేమస్ అనమాట ఈ సారంగి ఇన్స్ట్రుమెంట్ ను వాయించడంలో. చూద్దాం. సంతూర్ అనేది ఇట్లా ఒకటి ఇట్లా ఉంటుంది, దాని మీద పెట్టి ఇట్లా ఇలా వాయిస్తా అంటారు అనమాట. రైట్. సో అది సంతూర్ సోపు కాదు రోయ్. పండిత్ శివకుమార్ శర్మ చాలా ఫేమస్ సంతూర్ వాయించేదానికి. రైట్. సో తర్వాత భజన్ సోపోరి, ఇది కూడా చాలా, భజన్ సోపోరి అనే అతను కూడా చాలా చాలా ఫేమస్. రైట్. ఆ తర్వాత తరుణ్ భట్టాచార్య అనే అతను కూడా సంతూర్ వాయిస్తూ ఉంటాడు ఇన్స్ట్రుమెంట్స్ను. రైట్. తర్వాత చూద్దాం. సరోద్ అనేది కూడా ఒక మంచి ఈ బిట్లు అనేది దీంట్లో పడతాయి మ్యాక్సిమం. సరోద్ ఎవరు వాయిస్తారు అనేసి. రైట్. అలావుద్దీన్ ఖాన్. రైట్. అలీ అక్బర్ ఖాన్ చాలా ఫేమస్. అంజాద్ అలీ ఖాన్, వాళ్ళు అంటే ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. వీళ్ళే కనిపిస్తూ ఉంటారు మనకు బిట్లల్లో. బుద్ధదేవ్ దాస్ గుప్తా, తేజేంద్ర మజుందార్, వీళ్ళు అంత ఫేమస్ కాకపోయినా కూడా ఈ అలావుద్దీన్ ఖాను, అలీ అక్బర్ ఖాన్, అంజాద్ అలీ ఖాన్, వీళ్ళు విపరీతమైన ఫేమస్ రబ్బా. ఏది సరోద్ను ప్లే చేస్తా అంటారు అనమాట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ మేము ఎప్పుడు వినలేదంటే సార్, నేనే సగం విన్నా అంతే. ఏం లేదు, మీకోసం బాగా నీట్గా ప్రిపేర్ అయ్యి ఇది చెప్తా ఉన్నా. సరే, సెహనాయిలో ఆ రోజుల్లో బిస్మిల్లా ఖాన్ అని అంట కదా, ఇది బాలకృష్ణ అన్నట్టు. అట్లా బిస్మిల్లా ఖాన్ అతను అంత ఈజీ కాదు రబ్బా. ఈ బిస్మిల్లా ఖాను భారతరత్న అవార్డు పొందినాడు. ఈ సెహనాయి ఏంటి తెలుసా, పెళ్లిళ్ళలో పీక ఊపుతారు చూడు, పొడుగ్గా పీక ఊపుతారు. సో ఆ పీకనే ఈ సెహనాయి. ఆ పీక ఊపుకుంటా అయినా భారతరత్న అవార్డు కొట్టినాడు చూడు. ఇంకా అది చూడు ఎంత ఇదో, అర్థమైందా? రైట్. సో ఈయన బిస్మిల్లా ఖాన్ చాలా చాలా ఫేమస్. కృష్ణరామ్ చౌదరి, అలీ అమ్జద్ హుసేన్, ఇది చాలా ఫేమస్. అలీ అహ్మద్ హుసేన్, ఈయన చాలా ఫేమస్.
రైట్. షెహనాజ్ సితార్, మళ్ళీ సితార్ వచ్చిన పండిత్ రవిశంకర్ సూపర్, ఈయన సితార్ ఇక్కడ పెట్టి వాయిస్తా ఉంటాడు ఇట్లా పైకి పెట్టి, రైట్. సో వీనైతే ఇట్లా కింద బండి పెట్టి వాయిస్తారు, ఇది పైన పెట్టి ఇట్లా వాయిస్తా అంటారు, సితార్ అంటారు దాన్ని, రైట్. ఈయన పండిత్ రవిశంకర్, ఈయన కూడా అంతే. పండిత్ రవిశంకర్ కూడా భరతరత్న అవార్డు పొందిన వ్యక్తి అన్నమాట. మరి చూడండి అంత ఫేమస్ వాళ్ళ గురించి బిట్లు అడుగుతారండి. షాహిద్ పర్వేజ్ ఖాన్, రైట్. వీళ్ళు ఇంకా తర్వాత అనుష్క శంకర్. ఈ పండిత్ రవిశంకర్ యొక్క కూతురు అనుష్క శంకర్. అనుష్క శంకర్ అనేది అనుష్క శెట్టినో అనుష్క శర్మనో కాదు రోయ్, అనుష్క శంకర్ అని ఇంకొక ఆమె ఉంది, బాగుంటుంది. ఇతని కూతురు అనమాట, రైట్. సో బాగా వాయిస్తుంది ఈ ఇన్స్ట్రుమెంట్. ఏది మనకు సితార్. సితారా సినిమా చూసినారా? ఎంతమంది చూసినారు చెప్పండి సితారా సినిమా, రైట్. సో సుర్బహార్, సుర్బహార్ అనేది కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే, రైట్. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నపూర్ణాదేవి అనే ఆమె చాలా ఫేమస్. దీని తర్వాత వచ్చేసి పుష్పరాజ్ కోస్తి, ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఈయన ఏం వాయిస్తారండి? సుర్బహార్ వాయిస్తారు, రైట్. సరే చూద్దాం నెక్స్ట్ ఏముంది అండి. పలక, సారీ పలక అన్నాడు కానీ ఇది పలక కాదండి, తబలా. తబలా అంటే మన కన్వర్జేషన్ లో కొన్ని తెలుగులోకి ఎట్టుండేది అట్నే వేస్తాడు అనమాట. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం కూడా కాస్త చూసుకోలేదు కాబట్టి పలకగానే పెట్టినాం. పలకంటే అందరూ గుర్తుకుపోయింటుంది, చిన్నప్పుడు మేము రాసుకునే పలకే కాదు, ఆ పలక కాదు రోయ్, తబలా. సరే మరి ఈ తబలా కొట్టేది ఎవరు అంటే ద మోస్ట్ ఫేమస్ జాకీర్ హుసేన్. తాజ్ టీకి ఇతను ఇదిగా వస్తాడు అనమాట, యాడ్ ఇస్తా ఉంటాడు, వా తాజ్ అని డగడగడగడ కొడతా ఉంటాడు కదా, అతనే ఈయన ఈ జాకీర్ హుసేన్, చాలా ఫేమస్. అల్లా రఖా ఇతను కూడా చాలా ఫేమస్. వీళ్ళందరూ ఫేమస్ వాళ్ళే అబ్బా. సబీర్ ఖాన్ ఇతను చాలా ఫేమస్ అన్నమాట, రైట్. పండిత్ కిషన్ మహారాజ్ ఫేమస్, రైట్. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకోవద్దు. అనురాధ పాల్ ఫేమస్. అడిగినాడు, చాలా బిట్లు అడిగినారు, అందుకే చెప్తున్నా. వీణ, ఈ వీణ గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సింది పర్సన్ ఎవరు అంటే దొరైస్వామి అయ్యంగార్, చాలా మంచి ఫేమస్ అన్నమాట. మిగిలిన వాళ్ళు ఫేమస్ కాదా సార్ అంటే అవును, వాళ్ళు దే ఆర్ ద మోస్ట్ అంటే ఫేమస్ పర్సనాలిటీసే. ఎగ్జామ్ ఓరియంటెడ్ గా నేను ఇప్పుడు ఏవైతే చెప్తున్నా వాళ్ళు ఇంకా ఫేమస్ గా చెప్తున్నాను అనమాట, రైట్. ఎక్కడి నుంచైనా అడగచ్చు అనమాట, రైట్. ఈ శ్యామసుందరం కూడా అయ్యగారి శ్యామసుందరం ఇతను ఫేమస్, వీణ వాయిస్తాడు అనమాట, రైట్. సరే మరి నెక్స్ట్ వాయిలిన్ ఎవరు వాయిస్తారంటే ఎంఎస్ గోపాలకృష్ణ, రైట్. మంచి ఫేమస్ పర్సనాలిటీ, రైట్. ఇక శ్రీమతి ఎం రాజం, ఈమె కూడా మంచి ఫేమసే, రైట్. ఇక మురళీధరన్, చంద్రశేఖరన్, వీళ్ళంతా అంత ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినా లాల్గుడి జయరామన్, లాల్గుడి కృష్ణన్, వీళ్ళు బ్రదర్స్ కావచ్చు ఏమో కావచ్చు మనకు తెలియదు, ఇద్దరు పేర్లు ఇంటి పేర్లు మాత్రం లాల్గుడినే ఉంది. సో ఆ లాల్గుడి వాళ్ళను మనము వాయులిన్ గా మనము వాయిస్తారు అని బాగా గుర్తుపెట్టుకోవాలండి, గుర్తుంచుకుందాం. గాయకులు ఇప్పుడు సంగీతం, కర్ణాటక సంగీతం చాలా ఫేమస్. కర్ణాటక సంగీతం మీద రామన్ మ్యాగ్సెసే అవార్డులు వచ్చినాయి కొంతమందికి, గుర్తుంచుకోవాలండి, రైట్. సో రాధాకృష్ణ శ్రీనివాస అయ్యంగర్, రైట్. శ్రీనివాస అయ్యర్ ఇక కర్ణాటక సంగీతంలో మోస్ట్ ఫేమస్. మన భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. పొద్దున్నే మనము సుప్రభాతము వింటాం కదా, కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవక్తతే ఏమని పాడింది ఎంఎస్ సుబ్బలక్ష్మి, రైట్. సో ఆ పాట ఒక్కసారి వింటే ఎంత బాగుంటుందో బా, పల్లెల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు, రైట్. సో ఆ రోజులే వేరు. ఆ పాటలు ఇవాళ రోజుల్లో కనుమరుగైపోతా ఉన్నాయి. ఇవాళ రోజుల్లో అన్ని సామజవర గమన అనే పాటలు పొద్దున్నే స్టార్ట్ అయిపోతా ఉన్నాయి, రైట్. సో ఆ సామజవర గమనకు వీళ్ళు పాడే సామజవర గమనాలకు చాలా తేడా ఉంది, గుర్తుంచుకోవాలా. బాలమురళీకృష్ణ భలే ఫేమస్ అనమాట, బాలమురళీకృష్ణ, రైట్. ఇక డికే పట్టమ్మాల్ అడిగినాడు, చాలా సార్లు అడిగినాడు, రైట్. అరియకుడి రామానుజం అయ్యంగర్ బాగా అడిగినాడు, రైట్. ఆ తర్వాత ఎస్ పినాకపాని అంత ఇంపార్టెంట్ కాదు, వీళ్ళు మాత్రం చాలా ఇంపార్టెంట్, రైట్. సరే నెక్స్ట్ చూద్దాం. సరే వాళ్ళనైతే మనం చెప్పుకున్నాం. ఒకసారి పిక్టోరియల్ ఫార్మాట్ లో కూడా ఎవరెవరు ఏమైతే కాస్త వీళ్ళు కూడా ఉన్నారు, ఇంకా కొంతమంది ఎక్స్టర్నల్ గా కూడా ఉన్నారు. వాళ్ళ ఫేమస్ పర్సనాలిటీస్ నేను తీసి పిక్టోరియల్ ఫార్మాట్ లో మీకు చెప్పడం జరుగుతుందండి, దయచేసి ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ అనేది మీకు కాస్త ₹1 కోర్స్ అనేది ఇట్స్ ఆల్ నథింగ్ బట్ ఓన్లీ ₹1, బట్ మీకు కంటెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. తీసుకొని ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి, పర్ఫెక్ట్ గా ఉంది అంటే చూసుకోవచ్చు అన్నమాట, రైట్. సో సరే మరి హరిప్రసాద్ చౌరాసియా, ఇందాక చెప్పుకున్నాం హరిప్రసాద్ చౌరాసియా అంటే పీకో ఈ పిల్లన్ గోవి ఊపుతాడు అనేసి, రైట్. సో హరిప్రసాద్ చౌరాసియా ఈ క్యాండిడేట్, రైట్. చూద్దాం. రఘునాథ్ సేత్, రాజేంద్ర కులకర్ణి, రైట్.
రాజేంద్ర కులకర్ణి. ఇంకా లేడీస్ విషయానికి వస్తే నీల మరియు కుంజుమణి ఇంపార్టెంటే. చిక్కల్ మాల చంద్రశేఖర్ ఏమో ఇంపార్టెంటే, రైట్. రాజేంద్ర ప్రసన్న, వీళ్ళు మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ వెన్ ఇట్ కమ్స్ టు పిల్లన గ్రోవి అంటే అదే వేణువు, రైట్. సరే నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వీళ్ళు ఎల్ సుబ్రహ్మణ్యం, రైట్. ఎల్ సుబ్రహ్మణ్యం, రైట్. వాయిలిన్ గానే చెప్పుకోవచ్చు, రైట్. తర్వాత జోగ్ అంట, విజి జోగ్, అంత ఇంపార్టెంట్ కాకపోయినా ఈమె చూడు ఎస్ రాజం, మనం చెప్పుకున్నాం కదా. సో ఎస్ రాజం ఆమె చాలా ఇంపార్టెంట్, రైట్. ఇంకా ఆర్పి శాస్త్రి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, రైట్. సంగీత శంకర్ అంటే ఇంపార్టెంట్ కాకపోవచ్చు. బాలభాస్కర్ కూడా అంత ఏం మరి చెప్పుకోవాల్సినంత ఇంపార్టెంట్. బట్ వీళ్ళందరూ ఫేమస్, మనకి ఎగ్జామ్లో కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ కేటాయించుకోగలిగిన వ్యక్తులు అనమాట, రైట్. సరే మరి చూద్దాం. సరోద్ అంటే ఇదే రబ్బా. సరోద్ ఈ విధంగా ఉంటుంది, దీన్ని ప్లే చేస్తారు మన వాళ్ళు, రైట్. ఈ సరోద్ అంజాద్ అలీ ఖాన్ మామూలు ఫేమస్ కాదు, మన బిట్లలో బాగా అడుగుతారు, బిట్లు కూడా డిస్కస్ చేసుకుందాం. బాగా బాగా ఫేమస్ అనమాట అంజాద్ అలీ ఖాన్, రైట్. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖాన్, ఈయన కూడా చాలా ఫేమస్. హఫీజ్ అలీ ఖాన్ ఫేమసే. ఇక ఈ శరణ్ రాణి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అలీ అక్బర్ ఫేమస్. సరోద్. విశ్వజిత్ రాయ్ ఈయన బాగా ఫేమస్. బిట్లు పడ్డాయి వీళ్ళ గురించి. మరి వీళ్ళ గురించి నేర్చుకుంటే ఇంకెవరి గురించి నేర్చుకుంటాం చెప్పండి. సరే తర్వాత షాహిద్ పర్వేజ్, ఈయన సేమ్ అదే సరోద్ వాళ్ళే వీళ్ళందరూ. ఈ షాహిద్ పర్వేజ్. ఉమాశంకర్ మిశ్రా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉమాశంకర్ మిశ్రా చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళల్లో మరి మిగిలిన వాళ్ళ గురించి అంత ఇంపార్టెంట్గా చెప్పకపోయినా కూడా ఉమాశంకర్ మిశ్రా చాలా ఇంపార్టెంట్. వెరాజ్ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తానండి, దయచేసి పీడిఎఫ్ చూసి మీరు కొంచెం జ్ఞానం ఇంకా ఎక్కువ పొందొచ్చు అనమాట, రైట్. సరే మరి చూద్దాం. నెక్స్ట్ శివకుమార్ శర్మ. సంతూర్ అంటే చెప్పాను కదా, ఆ ముందు ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని టింగ్ 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 అని కొట్టుకుంటూ ఉంటారు, అది సంతూర్, రైట్. సో శివకుమార్ శర్మ చాలా ఫేమస్. భజన్ సోపోరి కూడా బాగా ఫేమస్ అనమాట, బాగా అడిగాడు తరుణ్ భట్టాచార్య. వీళ్ళు ఈ సంతూర్లో ఫేమస్ పర్సనాలిటీస్ మనము బాగా గుర్తుంచుకోవాలి. సంతూర్ అంటే చెప్పిన వాడే సోప్ సంతూర్ కాదురా బాబు, ఇన్స్ట్రుమెంట్ అది. బిస్మిల్లా ఖాన్ ఈయనేరా భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి. బిస్మిల్లా ఖాన్ మనకు పెళ్లిళ్ళలో వాయించే దాన్ని అంటారు కదా, దాన్ని షహనాయ్ అంటారు అనమాట, అది వాయిస్తారు, రైట్. బిస్మిల్లా ఖాన్. కృష్ణ బెల్లేష్, రైట్. సో శైలేష్ భాగవత్, వీళ్ళు ఇవి వాయిస్తారు అనమాట. సరే నెక్స్ట్ చూద్దాం. సుందరం బాలచందర్ ఏది వీణ వాయించే వాళ్ళు. అసద్ అలీ ఖాన్ చాలా ఫేమస్ వీణలో. అసద్ అలీ ఖాన్. ఆర్ వెంకట్రామన్ ఇతను కూడా ఫేమస్, రైట్. సో ఆర్ వెంకట్రామన్ ఇతను కూడా చాలా ఫేమస్. ఆ కింద వాళ్ళ పేర్లు లేదు, ఏ లేదంటే మనకు కూడా అంత క్లారిటీ లేదు వీళ్ళు ఎవరు అని. సరే ఓకే, నో ప్రాబ్లం, రైట్. చూద్దాం. ఎంఎస్ సుబ్బలక్ష్మికి మనకు ఈ పర్సనాలిటీస్ లో, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో కర్ణాటిక్ అంటే గాయకురాలు అనమాట, రైట్. ఈమెకు 1998లోనే భారతరత్న అవార్డు వచ్చింది రయ్య, భారతరత్న అవార్డు. చూద్దాం. పండిత్ రవిశంకర్, నేను చెప్పాను పండిత్ రవిశంకర్ కూడా చాలా చాలా ఫేమస్ అనేసి, సితార్ వాయిస్తాడండి. సో 1999లో భారతరత్న అవార్డు వస్తుంది, సితార్ వాయిస్తాడు, రైట్. బిస్మిల్లా ఖాన్ నేను ఇందాక చెప్పిన ముసలాయన పీక పెట్టుకొని పిల్లల్లో వాయించి పీక పెట్టుకుని డైరెక్ట్ గా ఏంది భారతరత్న అవార్డు గెలుచుకున్నాడు. ఏమన్నా మాటలా చెప్పు అంటే అంత కష్టపడ్డాడు. మీరు కష్టపడకపోతే మీరు ఇంటికాన్నే ఉంటారు. 2001లో ఈయనకు భారతరత్న అవార్డే వచ్చింది. వాయించేది ఏంటంటే సేనాయి మళ్ళా. సో పండిత్ భీమ్సేన్ జోషి, ఈయన కూడా చాలా ఫేమస్ హిందుస్థానీ గాయకుడు అనమాట. భీమ్సేన్ జోషి చాలా చాలా ఫేమస్. 2009లో భారతరత్న అవార్డు రావడం జరిగింది ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి, రైట్. సరే మరి చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ మనకు ఎస్ఎస్సి జీడీలో డైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అట్లా క్వశ్చన్స్ ఎట్లా పడ్డాయి, ఏ విధంగా పడ్డాయి, అసలు మనం ఎలా నేర్చుకోవాలి, రైట్. ఆ క్వశ్చన్స్ గురించి మనం కాస్త ఇంగ్లీష్ తెలుగులో రెండింటిలో ఉన్నాయండి, అవి నేర్చుకుందాం కాస్త, రైట్. ఇక్కడ చూడండి, పండిత్ రవిశంకర్ అని అడిగినాడు. మేము చెప్పుకున్నాం కదా, మన దీంట్లో చెప్పుకున్నాం డిస్కషన్లో. పండిత్ రవిశంకర్ ఏం వాయిస్తాడు అయ్యా అంటే సితార్ వాయిస్తాడు. ఎక్కువగా ఇంకా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, రిలేషనే, ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఏ రిలేషన్. పండిత్ రవిశంకర్ సితారా అని గుర్తుపెట్టుకోండి. ఈ పండిత్ రవిశంకర్ యొక్క కూతురు కూడా ఉంది, అనుష్క రవిశంకర్. అనుష్క శెట్టి కాదు, ఇవాళ రోజుల్లో మళ్ళీ అనుష్క అంటేనే మళ్ళీ ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటారని వార్తలు కూడా ఎక్కువగా వచ్చాయి. అనుష్క రవిశంకర్ ఆమె ఈ యొక్క పండిత్ రవిశంకర్ కూతురు. వీళ్ళిద్దరూ సితార్ బాగా ప్లే చేస్తారనమాట, రైట్. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈయనకు భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది, రైట్. సరే మరి చూద్దాం. టిఎన్ రాజారత్నం ఇతని గురించి మనం చెప్పుకున్నాం. రాజారత్నం పిల్లై, ఈయన నాదస్వరం వాయిస్తాడండి, నాదస్వరం వాయిస్తాడు రాజారత్నం, గుర్తుంచుకోవాలి.
చాలా చాలా ఫేమస్. అడిగినాడు బిట్లు, మీకు ప్రీవియస్గా అడిగిన బిట్లే. మరి చూద్దాం నెక్స్ట్. ఈ కింది వాటిలో సంతూర్ ప్లేయర్ అంట. సంతూర్ అంటే మేము చెప్పాం కదా ఇట్ట పెట్టి ఇట్ట వాయిస్తారు అనేసి. ఆ సంతూర్ ప్లేయర్లో పండిత్ శివకుమార్ శర్మ మామూలు ఆయన కాదు, వాయించి పడేస్తాడు అంతే. సంతూర్ను పట్టుకున్నాడంటే తోమేస్తాడుగా, ఇంకేముండదు. మీరు కూడా బుక్కులు పట్టుకుంటే అట్లా తోముకోవాలరా నాయన, అది అర్థం. సరే మరి చూద్దాం నెక్స్ట్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, వీళ్ళు చాలా ఫేమస్ అండి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏం వాయిస్తారు రయ్య అంటే షహనాయి వాయిస్తాడు. రైట్, గుర్తుంచుకోవాలి. రైట్, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళంతా జస్ట్ నేను క్వశ్చన్ చదివి చెప్పాల్సిన అవసరం లే, ప్రీవియస్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా రిలేట్ చేసి చెప్తా ఉన్నది గుర్తుంచుకోవాలి. పండిత్ హరిప్రసాద్ చౌరాసే నేను చెప్పాను, ఫస్ట్ బిట్టే చెప్పాను అనమాట నేను ఎక్స్ప్లెనేషన్ లో. పండిత్ హరిప్రసాద్ చౌరాసే ఏం వాయిస్తారు రయ్య అంటే పిల్లన్ గ్రోవి, ఫ్లూట్ వాయిస్తాడు. రైట్, ఫ్లూట్ వాయిస్తాడు పండిత్ హరిప్రసాద్ చౌరాసే. ఇతని కొడుకు కూడా ఉంటాడు మళ్ళా, అతని గురించి మనకి ఎందుకులే. రైట్, చూద్దాం. దీని తర్వాత హరిప్రసాద్ చౌరాసే అయిపోయిన తర్వాత తాలాసు అంటే రాగాలు ఇన్ని. తాలాసు సచ త్రిముఖి అనే ఒక రాగము, ఒక తాళం కావచ్చు, పంచముఖి అనే ఒక తాళం కావచ్చు. లైక్ ఇప్పుడు ఆది తాళము ఇట్లా అంటాం కదా, బ్రహ్మానందము 2-4 అని అంటారు కదా దాంట్లో. సినిమా ఏం సినిమానో ఒకసారి కామెంట్లో పెట్టండి, ఏం సినిమాలో ఏదో మనకు తెలియదు. జయసూర్య అసోసియేషన్ అని వచ్చి వాయించి పడేస్తారు అనమాట అతన్ని. రైట్, ఓకే. సప్తముఖి తాళము, నవముఖి తాళము, ఇవి ఆ రాగాలు కనుక్కున్నారనమాట వీళ్ళు. ఆ కనుక్కున్న వాళ్ళలో ఎవరు ఫేమస్ పర్సనాలిటీ ఎవరంటే నన్ అదర్ దాన్ బాలమురళీ కృష్ణ. మిలేసుర్ మేరా తుమారా అనే ఒక పాట వస్తుంది, దూరదర్శన్లో వస్తాను అప్పుడు. సో దాంట్లో ఈయన మనం చూడొచ్చు మీరు అనమాట. చాలా చాలా ఫేమస్ అనమాట బాలమురళీ కృష్ణ. అంత పర్సనాలిటీస్, ఫేమస్ పర్సనాలిటీస్. చూడండి, సక్సెస్ అవుతామా కాదా. రైట్, చూడండి, ఏదో ఒక వాయిద్యం వాయిస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆ రోజుల్లో స్టార్ట్అప్ టైంలో ఏ విధంగా ఫీల్ అవ్వాలా, ఒక పనికి మాలిన ఈ వాయిద్యానికంటే పోయి పని చేసుకుంటే ఏదో 10 రూపాయలు డబ్బులన్నా మిగులుతాయని అంటారా కాదా, అంటారు. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి ఎంత హైట్స్కి రీచ్ అయ్యారో అంటే లాస్ట్కు భారతరత్న అవార్డు తీసుకునే విధంగా రీచ్ అయ్యారనమాట. జస్ట్ ఒక వాయిద్యాలు. ఇట్స్ జస్ట్ ఏ సింపుల్ ప్లేయర్ అంతే, ఇన్స్ట్రుమెంట్ అంతే. ఎంతమంది అపోజ్ చేస్తుంటారో, ఎంతమంది ఇంక నీకేం పని లేదరా, ఫస్ట్ 10-15 ఇయర్స్ కావచ్చు వాళ్ళ లైఫ్ స్ట్రగుల్లో ఎంతమంది చెప్పింటారు మీకేం పని లేదా ఏదైనా చూసుకోలేదా, అదిలో నో వినరు. మొండి స్వార్థంగా ఉండాలి, నేను వాయించాలంటే వాయించాలి. అంత ఎన్ని గంటలు, ఎంత అవర్స్, ఎంత ట్రైనింగ్ వాళ్ళు తీసుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తుంటారో అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా అదే విధంగా చేస్తే మాత్రం SSCGD అయిందిరా బాబు, సివిల్ సర్వీసెస్ కూడా కొట్టచ్చు అనమాట. నా మాటలు నిజంగా గుర్తుపెట్టుకోండి. రైట్, సరే మరి చూద్దాం. నెక్స్ట్ ఇంకా పర్సనాలిటీస్ గురించి మాట్లాడితే గులాం అలీ ఖాన్, బడే గులాం అలీ ఖాన్ అనే ఒక అతను ఉంటాడు రా. బడే గులాం అలీ ఖాన్ చాలా ఫేమస్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దిట్ట. ఆయన హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పాటలు పాడారంటే ఇంకా అయిపోయాయి, నా పాట పంచామృతం అనే లెవెల్ అనమాట ఇతను. రైట్, సో మరి చూద్దాం. నెక్స్ట్ మనకి ఇమ్మీడియట్ గా వచ్చింది ఎవరు అంటే కార్నాటిక్ మ్యూజిక్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కార్నాటిక్ మ్యూజిక్ లో భారతరత్న పొందిన వ్యక్తి ఎవరు? దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కర్ణాటక మ్యూజిక్ పాడతారు, మీరు కూడా పాడతారు, నేను కూడా పాడతాను, నేర్చుకోవచ్చు. రైట్, సో బట్ భారతరత్న అవార్డు పొందిన జస్ట్ ఒక పాటలు పాడతా, గుర్తుంచుకోవాలి. ఎవర్రయ్యా అంటే మనకు నన్ అదర్ దాన్ MS సుబ్బలక్ష్మి. రైట్, సుప్రభాత సేవ పాట పాడేది ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి సంబంధించి సుప్రభాత సేవ పాట పాడింది ఈమెనే అనమాట. ప్రతిరోజు మనం వినే పాట సుప్రభాతం పాట ఈమె పాడిందే మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎలాగో గుర్తుకొచ్చాడు కాబట్టి కాస్త మీరు కూడా దండం పెట్టుకొని వేడుకోండి, స్వామి ఈసారి SSGD ఎగ్జామ్ పాస్ అయినామంటే వచ్చి దండం పెట్టుకుంటాం స్వామి. మీరు కూడా కోరుకోవాలి, తప్పదు, ఏముంది. దేవుడు ఉన్నాడు అని నమ్మేటప్పుడు మనం కోరుకోవడంలో పోయేదేముంది. ఆ ఫిలాసఫీలు ఇవన్నీ పక్కన పెట్టండి, బట్ మనం చేయాల్సింది మనం చేయాలి. రైట్, చూద్దాం. ఈమె MS సుబ్బలక్ష్మి అనే కర్ణాటక సంగీతంలో నోబెల్ ప్రైజ్, అంటే నోబెల్ కాదు సారీ, భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి అనమాట. రైట్, సరే మరి చూద్దాం. అమెరికాలోనే మసాచుసెట్స్ అనే ఒక రాష్ట్రం ఉందంట. మసాచుసెట్స్ పేరు పలకడానికి దరిద్రంగా ఉంది. రైట్, సో అదేదో థాయ్ మసాజ్ చేసినట్టు ఉంది అనమాట. 1984లో ఏప్రిల్ 20 ఆ రోజుల్లోనే, మీరు నేను జస్ట్ పుట్టాను అంతే, ఆ తేదీలోనే భారతీయ సంగీత విద్వాంసుడు పేరిట దినంగా, అంటే ఆ రోజుల్లో ఆ ఏప్రిల్ 20 అనే ఒక డేను ప్రకటించుకున్నారనమాట సంగీత విద్వాంస దినంగా. ఏది USA డిక్లేర్ ఏప్రిల్ 20th యాజ్ డే ఇన్ హిస్ నేమ్, అతని పేరు మీద
ఆ పేరు పర్సనాలిటీ ఎవరంటే అంజాద్ అలీ ఖాన్. గుర్తుంచుకోవాలా, అంజాద్ అలీ ఖాన్. ఈ ఖాన్లు చాలా మంది ఉన్నారు, బడే గులాం అలీ ఖాను, ఇలాంటి చాలా మంది ఉన్నారు, రైట్. సో కొంచెం వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంజాద్ అలీ ఖాన్ అంత ఫేమస్. మీకు బిట్లు అడిగిన వాటిల్లోనే చెప్తున్నాను. నెక్స్ట్ చూద్దామండి. మధ్యయుగ భారతదేశంలో, ఇప్పుడు కాదంట ముందు ఎప్పుడో మనం పుట్ల, మధ్యయుగ భారతదేశంలో ఏ సంగీత విద్వాంసుడు ఏమన్నాడు? తుతి-ఈ హింద్ అంట, రైట్. తుతి-ఈ హింద్ అనే అతన్ని పిలుస్తారు, రైట్. సరే చెప్పుకుందాం అని పిలుస్తారు. మరియు కవ్వాలి పితామహుడుగా కూడా భావిస్తారు. తుతి-ఈ హింద్ అంటే ఏం లేదండి, తోత అంటే ఏంటి? మన చిలుక. భారతదేశ చిలుకగా కూడా పిలువబడే వ్యక్తి ఎవరు అంటే అమీర్ ఖుష్రో. చాలా ఫేమస్. ఆయన కూడా అప్పుడు ఆ రోజుల్లో పాటలు పాడేవాడేమో, అందుకే చిలుక పాడితే చిలుక పలుకుల్లో ఏదో బాగుంటాయి కదా, అట్లా బిరుదిచ్చాను అనమాట. గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఈ కింది భారతీయ సంగీత విద్వాంసుల్లో మోహన వీణ ఆవిష్కర్త ఎవరు అని అడిగాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, మోహన వీణ క్రియేట్ చేసింది ఎవరు అంటే పండిత్ విశ్వమోహన్ భట్. గుర్తుంచుకోవాలండి. బానోజీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానాస్ ఆఫ్ కథక్. మనం చెప్పుకున్న ఘరానా, కథక్ అంటే ఒక డాన్స్ ఫార్మేషన్, నార్త్ ఇండియాకు సంబంధించింది. అక్కడ నార్త్ ఇండియా అంటే ఒక నాట్ ఏ సింపుల్ స్టేట్, రైట్. రకరకాల స్టేట్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేట్లో ఈ కథక్లో మళ్ళీ సబ్ డివిజన్స్ వచ్చాయన్నమాట, రైట్. సో మా ఊర్లో పుట్టిన కథక్కు అంటే దాన్ని ఘరానా అంటే సొంత ఊరు అంటే ఇండ్లు, రైట్. అంటే మా ఊర్లో పుట్టిన కథకు, ఇంకొకడు బనారస్లో మా ఊర్లో పుట్టిన కథక్ ఇది అని కథక్లో మళ్ళీ సిస్టర్స్ కథక్స్ ఉంటారు, రైట్. సో అట్లా ఘరానా ఆఫ్ కథక్ జైపూర్ సంబంధించిన అతను ఈ బానుజీ. గుర్తుంచుకోవాలి, రైట్. సరే మరి కథక్ అంటే నథింగ్ బట్ డాన్స్, రైట్. సరే మరి చూద్దాం. విచ్ ఇండియన్ మ్యూజిషియన్ వాజ్ అవార్డెడ్ విత్ ద భారత రత్న ఇన్ 2001? బిస్మిల్లా ఖాన్. మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందాక క్లాస్ ఉన్నారు, మరి బిస్మిల్లా ఖాన్ ఏం వాయిస్తాడు చెప్పండి. బిస్మిల్లా ఖాన్ ఏం వాయిస్తాడో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మా. విచ్ ఇండియన్ మ్యూజిషియన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది తబలా? నేను చెప్పాను చాలా క్లియర్గా, వా తాజ్ అని కొడతా ఉంటాడు ఇట్లా డమ్టక్ అని. సో ఈయన జాకీర్ హుసేన్ చాలా ఫేమస్. వాహ్ తాజ్ అంటాడు ఏమన్నా అంటే, రైట్. ఆ వాహ్ తాజ్ అంటానే తాజ్ మహల్ టీవీ మామూలుగా పోలే, రైట్. మేము తాగేది కూడా అదే. జాకీర్ హుసేన్, రైట్. శంభు మహారాజ్ అని ఇంకొక అతను ఉంటాడు, వాజ్ రినౌడ్ గురు ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఘరానాస్ ఆఫ్ కథక్? ఇందాక జైపూర్ కథక్ మాట్లాడుకున్నాం, బానూజీ, రైట్. అంతే కదా. ఇప్పుడు శంభూజీ గురించి మాట్లాడుకుంటాం. ఈ శంభూజీ లక్నో ఘరానాకు సంబంధించిన వ్యక్తి. అర్థమైందా ఘరానా అంటే ఏంది అని? కథక్లో ఒక డాన్స్ ఫార్మేషన్స్ అన్నమాట, రైట్. అంతే. సరే మరి చూద్దాం. నెక్స్ట్ గంగూబాయ్ హంగల్. చాలా ఫేమస్ అబ్బా గంగూబాయ్ హంగల్. ప్రధానంగా ఏ ఘరానాకు చెందింది? కిరాణా ఘరానా అంటారు. అంటే ఇది కూడా కథక్లో ఒక భాగమే అన్నమాట. ఈ గంగూబాయ్ హంగల్ కిరాణా ఘరానాకు చెందిన వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. ఫేమస్. పండిత్ భీమ్సేన్ జోషి మళ్ళీ వచ్చినాడు. ఈయన ఏ ఘరానాకు చెందినవాడు అని అడుగుతాడు. కిరాణా ఘరానాకు చెందినవాడు పండిత్ భీమ్సేన్ జోషి. 2009లో మనకు భారత రత్న అవార్డు గ్రహీతగా ప్రకటించడం జరిగిందనమాట, రైట్. సరే మరి పండిత్ జానకీ ప్రసాద్ ఏ ఘరానాకు చెందినవాడు అంటే బనారస్ ఘరానాకు చెందినవాడు. జానకీ ప్రసాద్ బనారస్ ఘరానా. ఈ ఘరానాలన్నీ కథక్లో ఒక డివైడెడ్ ఫార్మేషన్స్ అన్నమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఘరానా అంటే ఏంది సార్ అందరికి ఏదో ఘరానా మొగుడు ఘరానా బుల్లోడ్లాగా ఉంది అని, అట్లా కాదు, సింబల్ కాదు. రైట్, చూద్దాం మరి. ఉస్తాద్ అక్బర్ అలీ ఖాన్. ఉస్తాద్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫేమస్, అంటే ద పర్ఫెక్ట్ అనమాట, రైట్. సో బాగా తెలిసినవాడు. ఈ ఉస్తాద్ అక్బర్ అలీ ఖాన్ ఏం వాయిస్తాడు అంటే సరోద్ వాయిస్తాడు అనమాట, గుర్తుంచుకోవాలి. మరి ఆర్డి బర్మన్ ఎవరండి? ఆర్డి బర్మన్ ఇస్ నథింగ్ బట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆర్డి బర్మన్, రైట్. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనే ఒక పాట ఉంటుంది. హీఈస్ ఫ్రమ్ బెంగాల్, రైట్, వెస్ట్ బెంగాల్. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా సాంగ్స్ కి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు ఆర్డి బర్మన్, గుర్తుంచుకోవాలా, రైట్. కొన్ని చాలా అంటే చాలా కాదు, కొన్ని రైట్. నేను ఇందాక చెప్పిన ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనేది, సారీ ఇతని గురించి కాదు, ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా వేరే చాలా పాటలు ఉన్నాయన్నమాట. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్ అనే అతను బప్పి లహరి అంటాం అనమాట, రైట్. మనం గుర్తుంచుకోవాలి. ఈ ఆర్డి బర్మన్ మనము పంచమ్దా అని పిలుస్తాం. పంచమ్దా అది గుర్తుంచుకోండి చాలు. అరవింద్ పారిక్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఈ అరవింద్ పారిక్ సితారా వాయిస్తాడండి.
సితారా. సితారా బాగుంటుంది, బాగా చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. సరే మరి విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఈజ్ యూజ్డ్ టు ప్లే? వీణ వాయిస్తాడండి అబ్దుల్ కలాం, వీణ వాయిస్తాడు, గుర్తుంచుకోవాలా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ, మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఆఫ్ ఇండియా ఎవర్. సో అలాంటి పర్సన్స్ ఇండియాను ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి తీసుకొని పోతా అంటారు అనమాట. అది గుర్తుంచుకోవాలి. వాళ్ళు కావచ్చు, నరేంద్ర మోడీజీ ఇలాంటి వాళ్ళు కావచ్చు, అంటే ఒక్కొక్క రకమైన ఒక ఇన్స్పిరేషన్ యూత్కి మనం గుర్తుంచుకోవాలి. అబ్దుల్ కలాం అంటే వాళ్ళకి తెలియని వాడు ఉండడు, అతని గురించి ఇన్స్పైర్ కాని పర్సన్స్ ఉండరు అనమాట. అలాంటి జీవిత చరిత్రలో మనం కూడా కాస్త తెలుసుకోవాలి. రామనాథ్ వి రాఘవన్ ఏ సంగీత వాయిద్యం వాయిస్తారా అంటే మృదంగం వాయిస్తాడు, మృదంగం గుర్తుంచుకోవాలి. సరే మరి సుభా ముద్గల్ హిందుస్థానీ సంగీతం అంట, హిందుస్థానీ మ్యూజిక్. సుభా ముద్గల్ ఆమె చాలా ఫేమస్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. మ్యూజిక్ లెజెండ్ జగజీత్ సింగ్ అని గజల్స్ పాడతారు. గజల్స్ అంటే మామూలుగా ఉండవు. గజల్స్ అంటే ఆ రోజుల్లో మేము సర్వీస్లో ఉన్న రోజులు బాగా గుర్తుకొస్తా ఉంటాయి. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని డీసెంట్ నైట్స్ లైట్గా వేసి అట్లా పాటలు పెట్టుకుంటే, గజల్ పాటలు పాటలాడుకుంటే ఎక్కడికో పోతాం. అన్ని లవ్ ఫెయిల్యూర్ పాటలే గజల్స్ అంటే, రైట్. సో అన్ని లవ్ ఫెయిల్యూర్ పాటలే, రైట్. హిందీ వచ్చి బాగా గజల్స్ మీద పట్టున్న వాళ్ళు అయితే ఇంకా అసలు వదిలిపెట్టరు గజల్స్, రైట్. డైలీ 8 to 9 o'clock లైట్గా వేసుకునేది, గజల్స్ పెట్టుకొని వింటా ఉంటే అది ఒక లోకం అనమాట, రైట్. సో అలాంటి గజల్స్ మనకు ఫేమస్ ఎవరంటే జగజీత్ సింగ్ అండి. బాగా పాడతారు, బాగా రైట్ నౌ ఇప్పుడు కూడా పాడుతూనే ఉన్నారు. సరే మరి లోటియా ఈజ్ ఎ రీజనల్ మ్యూజిక్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ అండి? రాజస్థాన్. ఎప్పుడైనా మనకు రాజస్థాన్ రీజనల్ మ్యూజిక్స్ గురించి వీటి గురించి వచ్చి ఆప్షన్లో రాజస్థాన్ అని ఉంటే మ్యాక్సిమం ఆప్షన్ రాజస్థానే కరెక్ట్ ఉంటుంది అనమాట, రైట్. బేగం అఖ్తర్ అనేది ఇతను కూడా మనకు ఈమె కూడా గజల్స్ పాడుతుంది, గజల్, రైట్. చాలా ఫేమస్ గజల్స్, రైట్. మామూలు పాటలు ఎట్లనో అని కానీ గజల్స్ విన్నామంటే మామూలుగా ఉండదు. అది కూడా నైట్ కాస్త లైట్గా వేసిన తర్వాత గజల్స్ వింటే ఇంకా ఒక రేంజ్, రైట్. సరే మరి పండిత్ కిషన్ మహారాజ్ వాజ్ ఎ ఫేమస్ ఇండియన్ ప్లేయర్. అంటే ఈ కిషన్ మహారాజు తబలా వాయిస్తాడండి. తబలాలో ఇంకొక పర్సన్ ఎవరు? జాకీర్ హుసేన్. అలాగే కిషన్ మహారాజ్ కూడా తబలా వాయిస్తాడు, రైట్. చూద్దాం. నీలాద్రి కుమార్ అంట. నీలాద్రి కుమార్ ఏం వాయిస్తాడంటే సరోద్ మాస్ట్రో అంటే ఫేమస్ పర్సన్ అనమాట, రైట్. సో నీలాద్రి కుమార్. సరే ఉస్తాద్ షకూర్ ఖాన్ ఈయన ఏం చేస్తాడయ్యా? సారంగి వాయిస్తాడు. సారంగి ప్లే వాయిస్తాడు అనమాట ఉస్తాద్ షకూర్ ఖాన్. వీళ్ళందరూ అడిగిన క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి జీడీలో డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ అండి, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్ అమ్మా, అది గుర్తుంచుకోవాలి, రైట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ సితార్ మాస్టర్ ఆఫ్ గ్లోబల్ అక్లైమ్ అంటే షాహిద్ పర్వేజ్ ఖాన్ సితారు గ్లోబల్ లెవెల్లో ఎక్కడెక్కడికో యాడికో పోయి వాయిస్ అంటాడు అంతే, ఇంకా ఏం లే. సో అట్లా అంటే పిలుస్తారు, మన కంట్రీకి రా, మీకు ఒక కన్సర్ట్ పెడతాము మ్యూజిక్ అనేసి, అడిగి పోయి వాయిస్తూ ఉంటారు. ఆ ఊపిరి సినిమాలో వాళ్ళు వాయిస్తారు చూడు, అది ఏదో పాట ఉంది అనమాట. ఆ పాటకు వాయిస్తా అంటే తీయన్ని అనేసి వాడు దించుతాడు ఇంకా. సో చమేలిని దించుతాడు. అసలు అట్లా వీళ్ళు కన్సర్ట్స్ చేస్తారనమాట రకరకాల దేశాలకు వెళ్ళి. సో అలా షాహిద్ పర్వేజ్ ఖాన్ వచ్చేసి మనకు సితార్ బాగా వాయిస్తాడు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చాలా ఫేమస్. అగైన్ మనం చెప్పుకున్నాం కదా, ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఏం చేస్తాడని కాస్త చెప్పండి. ఇండియన్ మ్యూజిక్ పర్సనాలిటీ ఏ ఇన్స్ట్రుమెంట్ చెప్తారా కాస్త? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందాక చెప్పుకున్నాం, సారీ. ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ అంటారండి. అల్ఫా కాదు, అల్లా రఖా ఖురేసి. ఈయన తబలా వాయిస్తాడు అండి, తబలా. సో ఇలా ఫేమస్ పర్సనాలిటీస్ బాగా ఉన్నారు. ఇంకా మళ్ళీ కింది వాళ్ళలో తబలాతో సంబంధం లేనిది ఎవరంటే షకూర్ ఖాన్. ఈయన గురించి కాస్త ఇప్పుడు చెప్పుకున్నాం. వేరే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు, చెప్పండి మరి కామెంట్ సెక్షన్లో. ఈయన ఇందాక ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడని చెప్పుకున్నాం, రైట్. సరే మరి అసద్ అలీ ఖాన్. ఈ అసద్ అలీ ఖాన్ ఫేమస్ ఫర్ రుద్రవీణ. సో అసద్ అలీ ఖాన్ చాలా ఫేమస్. నేను చెప్పిన టేబుల్స్ ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. మళ్ళీ ఎంఎస్ గోపాలకృష్ణన్ అంటే ఈయన గోపాలకృష్ణన్, బాలమురళీకృష్ణ కాదు, గోపాలకృష్ణ. మళ్ళీ ఇతను వేరు. ఈయన కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతము, ఈ సంగీతాల్లో బాగా ఫేమస్ అనమాట, దిట్ట. కానీ ఆయన ఏం ప్లే చేస్తాడు అంటే వాయిలిన్ ప్లే చేస్తాడు. ఏది? వాయిలిన్ ప్లే చేస్తాడు, గుర్తుంచుకోవాలా. గోపాలకృష్ణన్, నాట్ బాలమురళీకృష్ణ. సరే మరి నెక్స్ట్ వీళ్ళ గురించి కాస్త తెలుసుకుందాం. వీళ్ళేంది?
వీళ్ళు బుద్ధదేవ్ ముఖర్జీ, సరే బుద్ధదేవ్ ముఖర్జీ అనుకుందాం, రైట్, ముఖర్జీ. ఈయన దేనికి ఫేమస్ అంటే మ్యూజిక్, ఏ ఇన్స్ట్రుమెంట్ అంటే సితారకు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ చాలా ఫేమస్, గుర్తుంచుకోవాలి, రైట్. సో ఈ ఆశా భోస్లే, రైట్, గుర్తుపెట్టుకోవాలా, ఆశా భోస్లే. ఈమె కూడా గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. మా చరిత్రలో అత్యధికమైనగా అంటే అత్యధికంగా అఫీషియల్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్ అఫీషియల్లీ అక్నాలజ్డ్ హర్ యాజ్ ది మోస్ట్ రికార్డెడ్ లిస్ట్ ఇన్ మ్యూజిక్ హిస్టరీ. అన్ని పాటలు పాడిందబ్బా ఆశా భోస్లే. ఈ ఆశా భోస్లే ఎవరో కాదు, ఈ యొక్క మనకు ఒక ఫేమస్ సింగర్ ఉంది, వాళ్ళ సిస్టర్, పెద్ద సిస్టర్ అనమాట. ఆమె యొక్క చెల్లెలు చాలా ఫేమస్, రైట్. సో చాలా చాలా ఫేమస్ అనమాట. జయంతి కుమారేష్, ఈమె కూడా చాలా ఫేమస్. దేనికి? వీణకు ఫేమస్, రైట్. సరే, మరి హూమ్ ఆన్ ది ఫాలోయింగ్ మ్యూజిషియన్ పాపులర్ ఫర్ హిస్ మాస్టరీ ఓవర్ ది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సితార్? విలాయత్ ఖాన్ సితారా మాస్టరీ అంటే ఫేమస్, విలాయత్ ఖాన్, రైట్. సో ఈ ఘరానా మళ్ళీ బనారస్ ఘరానాకి వచ్చాడు పండిత్ కిషన్ మహారాజ్. దేనికి అంటే బనారస్ ఘరానా. ఈ బనారస్ ఘరానాలో ఈ పండిత్ ఈయన ఏం చేస్తాడు అంటే ఇంకా తబలా వాయిస్తాడు, గుర్తుంచుకోవాలన్నమాట. సరే, నెక్స్ట్ చూద్దాం. సితార్ ప్లేయర్స్ లోనే మళ్ళీ ఎవరు? పండిత్ రవిశంకర్. ఈ పండిత్ రవిశంకర్ ఏం చేస్తాడు అంటే, మళ్ళీ చెప్పుకున్నాం ఇందాక, పండిత్ రవిశంకర్ వాళ్ళ కూతురు అనుష్క శంకర్, ఇట్లా ఈయన సితారు వాయిస్తాడు, మనం గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ చాలా చాలా ఫేమస్ పర్సనాలిటీస్ అన్నమాట వీళ్ళు. మరి నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ మ్యూజిషియన్ శివమణి ఏం చేస్తాడు? డ్రమ్స్ వాయిస్తాడు, మామూలుగా ఉండదు. శివమణి ఓ పక్క కాళ్ళతో, చేతులతో, వేళ్లతో, పొట్టతో కూడా వేస్తాంటాడు అనమాట ఎక్కడో చోట మ్యూజిక్. అది శివమణి యొక్క టాలెంట్ అనమాట, రైట్. సరే, మరి చూద్దాం. పండిత్ రామ్ నారాయణ్ ఏ వాయిద్యంతో సంగీతం సంబంధం ఉందండి? రామ్ నారాయణ్తో సారంగి. మరి సారంగి అంటే ఏందో మనకు తెలియదు కానీ బాగానే వస్తుంది సారంగి, రైట్. రామ్ నారాయణ్ ఈజ్ ఎ ఫేమస్ పర్సన్, సారంగి. పండిత్ జస్రాజు, భీమ్సేన్ జోషి. ఒకటేసారి అడిగినాడు అందరినీ. ఏ ఒక్క పర్సన్ మీరు గుర్తున్నా కూడా మీరు ఆన్సర్ టక్కన పెట్టేస్తారు. జాకీర్ హుసేన్ ఆర్ అసోసియేట్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్? వీళ్ళందరూ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు. కర్ణాటక మ్యూజిక్ వేరు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ వేరు అనమాట, రైట్. సో ఇలా నేర్చుకొని వీళ్ళందరూ చాలా ఫేమస్ అయ్యారనమాట, రైట్. డోంట్ బిలీవ్, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే దానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? కొన్ని సంవత్సరాలు, రైట్. కథక్ బెనారస్కు సంబంధించిన వ్యక్తి ఎవరు? జానకి ప్రసాద్. మనం చెప్పుకున్నాం బనారస్ ఘరానా, కథక్లో బనారస్ ఘరానా ఉంటుంది, దాంట్లో జానకి ప్రసాద్ రిపీటెడ్గా వచ్చినాయి, అందుకే ఇదే ఫేమస్. ఉస్తాద్ హసూఖాన్ అని ఎవరు అని అంటే మనకు ఏ ఘరానాకు సంబంధించిన వాడు అంటే గ్వాలియర్ ఘరానాకు సంబంధించిన వాడు, రైట్, గుర్తుంచుకుందాం, రైట్. ఇంకొకసారి మళ్ళీ వచ్చింది ఇండియన్ మ్యూజిషియన్ రవిశంకర్, అంటే పండిత్ రవిశంకర్, హూ ఓన్ హిస్ ఫస్ట్ గ్రామీ అవార్డు 1968లోనే వచ్చిందంట గ్రామీ అవార్డు, రైట్. గ్రామీ అవార్డు దేనికి ఇస్తారండి? మ్యూజిక్ ఇస్తారండి, రైట్. సో పర్ఫార్మెన్స్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్క్స్ డన్ బై హిమ్, అంటే దేని మీద పర్ఫామ్ చేస్తే వచ్చింది గ్రామీ అవార్డు 1968లో ఎవరికి? పండిత్ రవిశంకర్కు, రైట్. సితార్ వాయించినాడు పండిత్ రవిశంకర్, ఒప్పుకుందాం సితార్ వాయించినాడు. ఏంటి సితార్ వాయించే అంటే ఏం లేదు, వెస్ట్ మీట్స్ ఈస్ట్ అని ఒక ఆల్బమ్ క్రియేట్ చేస్తుంది. వెస్ట్ మీట్స్ ఈస్ట్, వెస్ట్ అంటే అమెరికన్స్ ఇవన్నీ, ఈస్ట్ అంటే మన ఇండియన్స్, అంటే రెండు కలిసిన ప్లేసెస్ అనేసి ఒక ఆల్బమ్ క్రియేట్ చేస్తాడు అనమాట. అందుకే తనకి గ్రామీ అవార్డు రావడం జరిగింది పండిత్ రవిశంకర్. బుక్స్ ఎవరు రాశారు అనేది కూడా వస్తూ ఉంటుంది, అది కూడా ఒక బిట్టే అనమాట. సరే, మరి మణిప్రసాద్ ఈస్ అసోసియేట్ విత్ హిందుస్థానీ వోకల్ మ్యూజిక్ అంట. మణిప్రసాద్ గుర్తుంచుకోవాలా? సరే మరి ప్రతిదీ గుర్తుంచుకుంటామా సార్ అంటే ఏడుంది సార్ మాకు బుర్ర, ముందే మీరు లేట్గా చేస్తున్నారంటే ఏం చేస్తాను, తప్పదు. ఎన్నో కొన్ని నేను 100% చెప్తే 100%లో 50% అన్నా మీరు గుర్తుంచుకోలేరా? గుర్తుంచుకోవాలా, రైట్, తప్పదు. హిందుస్థానీ వోకల్ మ్యూజిక్ పాడతాడండి మణిప్రసాద్. సరే, దాని తర్వాత ఈ యొక్క మ్యూజిక్ లోనే నాట్య శాస్త్రం ఎవరు రాశారు అని అడుగుతాడు. భరతముని రాస్తాడు నాట్యశాస్త్రం. ఈ నాట్యశాస్త్రంలో ఎట్ట డాన్స్ అయ్యాలా, ఎట్ట నడుమేట తిప్పాలా, కాలెట తిప్పాలా, తగడతా అని ఎట్టనాలా, ఇట్లాంటివన్నీ బాగా ఈ భరతముని బాగా చెప్తాడు అనమాట, రైట్. సో అందుకే నాట్యశాస్త్ర పితామహుడు ఎవరు అంటే భరతమునిగా మనం చెప్పుకుంటాం అనమాట, రైట్. సరే, మరి పండిత్ చతుర్లాల్,
who toured with Pandit Ravi Shankar is known for which of the following musical instrument? సరే మరి తబలా, ఈ చతుర్లాల్ తబలా పండిత్ రవిశంకర్ సితారు మనం గుర్తుంచుకోవాలి. ఆయన సితార్లో ఒక మ్యూజిక్ ఒక టోన్ వేస్తే దాన్ని తబలాలో ఈయన ఎవరు చతుర్లాలు తబలాలో టోన్ వేస్తాడు అనమాట అట్లా. సరే మరి హిందుస్థానీ సంగీతంలో ఏ ఘరానా స్థాపకుడు? ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ అంటే జైపూర్ ఘరానాకు చెందిన వాడు అనమాట. రైట్. సో ఇలా ఎంఎస్ సుబ్బలక్ష్మి మళ్ళీ వచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే అత్యున్నతమైన భారతదేశ పురస్కారం ఏముంటుంది? భారతరత్న ఉంటుంది. ఈ భారతరత్న ఈమెకు రావడం జరిగింది కర్ణాటక మ్యూజిక్ కి సంబంధించి పాటలు పాడడం వల్ల. ఈ లలిత ఈజ్ ఎ ఫేమస్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఈ లలితమ్మ అంట మహారాష్ట్రకు చెందిన జానపద సంగీత రూపం అంట. రైట్, గుర్తుంచుకోవాలా. ఈ సరే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది మంగళ వాద్యం. అంటే ఏముంది మంగళ వాద్యం అంటే ఏముంది? మన పెళ్లిళ్ళలో పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. పెళ్లి జరుగుతుంటే వెనకాల ఒక టీం కూర్చుంటారు. రైట్, వెనకాల కూర్చొని ఒక డుమ్టుక్ అని కొడుతూ అంటే ఒకడు పీక వాపుతూ అంటాడు. అట్లా లాస్ట్కు ఆ మంగళ వాయిద్యం అనేది వాయిస్తుంటారు అన్నమాట. 2-3 ఉంటారు. అది ఫేమస్ కదా, షహనాయి. రైట్, మంగళ వాయిద్యము షహనాయితో వాయిస్తారు, గుర్తుంచుకోవాలి. పెళ్లిళ్ళు జరిగే మంగళం అంటే శుభం జరిగే ప్లేస్. రైట్. సరే మరి చూద్దాం. భీమ్సేన్ జోషి వచ్చినాడు మళ్ళా, అసోసియేటెడ్ విత్ దేనికి అని హిందుస్థానీ వోకల్ మ్యూజిక్ అంట భీమ్సేన్ జోషి. ఫేమస్ భారతరత్న అవార్డు. మళ్ళీ ఫేమస్ మ్యూజిషియన్ ఆర్కే బిజాపురి ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్? హార్మోనియం. ఫస్ట్ టైం వచ్చినాడు హార్మోనియం వేసుకుంటా ఫస్ట్ టైం. ఈయన గురించి ఉంటే మనం గుర్తుపెట్టుకోవాలా. రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూస్తే హూ అమంగ్ ది ఫాలోయింగ్, ఇక్కడ స్లమ్ డాగ్ మిలియనియర్ లో తన స్వరకల్పనకు ఉత్తమ అవార్డు దొరికింది ఎవరికి అంటే మనకు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనియర్ అనే ఒక మూవీ ఉంది, 2009లో తీస్తారనమాట. ఆస్కార్ అవార్డు దొరికింది ఏఆర్ రెహమాన్ కు, గుర్తుంచుకోవాలి. కువాంగ్ ఈజ్ ఫేమస్ ట్రెడిషనల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ విచ్ స్టేట్ అని? మిజోరాం. సరే, ఇప్పుడు మిజోరాం అని ఇచ్చింటాడు ఆప్షన్స్ లో. మిజోరాంతో పాటు వేరే 4 స్టేట్స్ ఇచ్చింటాడు అన్నమాట. వేరే 3 స్టేట్స్ ఇచ్చింటాడు. ఏవి? మన స్టేట్స్. అక్కడ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ఇస్తే ఆ నార్త్ ఇండియన్ స్టేటే ఆన్సర్ ఉంటుంది. కువాంగ్, బువాంగ్, తవాంగ్ ఇట్లాంటివన్నీ నార్త్ ఇండియన్ స్టేట్ లో మేము పిలుచుకునే పేర్లు అనమాట, గుర్తుంచుకోవాలి. మీకైతే తెలుసు సార్ అంటే అన్ని తిరిగి వచ్చినాం కాబట్టి మేము కాస్త ఏదో లోకజ్ఞానం కలిపి మీకు చెప్తాను ఈ విధంగా ఉండొచ్చురా అని. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాజ్ ద మ్యూజిషియన్ పాల్ఘాట్ మణి అయ్యర్ అనేది ఏ మ్యూజిక్ వాయిస్తాడు, ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు అంటే మృదంగం. మరణ మృదంగమే అంతా ఆయన వాయిచ్చే. ప్రభాస్ సినిమా ఏదో ఉంది, రెబల్ సినిమాలో ఆలీ ప్రభాస్ డాన్స్ చేస్తా ఉంటాడు, ఆలీ పాట పాడుతూ ఉంటాడు. అలాంటివన్నీ గుర్తుకు రావాలి మనకు, గుర్తుంచుకుందాం. సంగీత రత్నాకర బై పండిత్ సారంగదేవ ఈజ్ ఏ డాష్ సెంచరీ ట్రీటైజ్ ఆన్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అంటే ఏం లేదు, ఎప్పటి కాలానికి చెందినది ఈ సంగీత రత్నాకర అని అంటారు అనమాట. అది బుక్ అనమాట, నథింగ్ ఎల్స్, బుక్. రైట్. సో 13వ శతాబ్దానికి చెందిందండి. రైట్. ఇంకా నెక్స్ట్ అనూప్ జలోటా ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ అంటే భజన ప్రతోడు భజన అన్నట్టు అనూప్ జలోటా ఇతను భజనకు సంబంధించిన చాలా ఫేమస్ పర్సనాలిటీ అనమాట. రైట్. సో మనకు నెక్స్ట్ చూద్దాం. మోహన్ చంద్రశేఖరన్ అండ్ అవార్డీ ఆఫ్ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి ఈజ్ ఎ డాన్స్ ప్లేయర్ ఆఫ్ కర్ణాటికల్ మ్యూజిక్. వయలిన్ వాయిస్తాడు. ఇంత ఇచ్చినాడు క్వశ్చన్, ఏం లేదు, ఏం వాయిస్తాడు అని అడుగుతాడు అంతే. వయలిన్ వాయిస్తాడు. ఎవరు? మోహనన్ చంద్రశేఖరన్ అనే అతను. రైట్. బ్రిజ్భూషణ్ కాబరా ఏం చేస్తాడు? కర్ణాటక మ్యూజిక్ వేస్తాడు. వేసుకో మ్యూజిక్ అని. రైట్. దాంట్లో అంటారు మ్యూజిక్ అని అంటారు అట్లా. బ్రిజ్భూషణ్ కాబరా కర్ణాటక మ్యూజిక్ వాయిస్తాడు అనమాట. రైట్. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. సో ఇలా మనకు ఆల్మోస్ట్ ఒక 65 బిట్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ గా వచ్చిన బిట్స్ అనమాట ఈ పర్టికులర్ టాపిక్ లో నుంచి. ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ అన్ని, ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అన్ని కలెక్ట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇంపార్టెన్స్ ఏది దేనికి ఇవ్వాలి అనేది దాన్ని బట్టి చదువుకుంటే మంచి మార్కులు అనేది సాధించవచ్చు అన్నమాట. రైట్. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్ కావచ్చు, ఇంకేదైనా జీకేకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఫేమస్గా చెప్పుకోతాం. దయచేసి
వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దు. అసలు పీడిఎఫ్ మాత్రం ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను మన సైనిక యాప్లో. ₹1 కోర్సులోనే ఇలాంటి పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి మర్చిపోవద్దని. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి. జై హింద్.